అలాగే బోలో యేసు మహారాజుకే, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రకటన గ్రంథం, ప్రకటన అన్న మాటకు అర్థము ప్రత్యక్షత. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రకటన గ్రంథములో 22 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమ స్వరూపాన్ని యోహాను గారికి ప్రత్యక్షపరుచుకున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి పిల్లరా. ఆయన మహిమ స్వరూపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఉన్న దినములలో యేసయ్య రొమ్ము మీద ఆనుకున్న వ్యక్తి, కానీ యేసయ్య మహిమ స్వరూపాన్ని చూశారు యోహాను గారు. ఆయన అంటారు, యేసయ్య స్వరం ఎలాగుందంటే విస్తారమైన జలప్రవాహమును ధ్వనివలే ఆయన కంఠస్వరం ఉన్నదని ఆయన తెలియజేశారు. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు మనకు కనబడతాయి పిల్లరా. 7 సంఘాలకి దేవుడు రాయించిన 7 ఉత్తరాలు. 4వ అధ్యాయంలో పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు, 4-5 అధ్యాయంలో పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఉంటారో చాలా అద్భుతమైన విషయాలు ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో మనం 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 6-18 అధ్యాయం వరకు ఈ ప్రకటన గ్రంథం చదివితే భయం వేస్తుంది. ఎవరికి భయం వేస్తుంది అంటే రక్షణను గురించిన నిశ్చయత లేని వారికి భయం వేస్తుంది. 7 ఏళ్ల కాలంలో పిల్లరా సంఘం ఎత్తబడిన తర్వాత భయంకరమైన శ్రమలు ఉండబోతున్నాయి. ఆ విషయాన్ని 6-18 అధ్యాయం వరకు మనం చూస్తాం. 19వ అధ్యాయంలో యేసయ్య రాకడ గురించిన సంగతులు ఉన్నాయి. 20, 21, 22 అధ్యాయంలో పరలోకం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ విషయాలన్నీ ప్రభు ఆయన ఆత్మ ద్వారా యోహాను గారికి బయలుపరిచారు. ఈ ప్రకటన గ్రంథము ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు యోహాను గారికి బయలుపరిచారంటే, డొమిషన్ అనే కురుడు యోహాను గారిని పట్టుకొని వేడి వేడి మరుగుచున్న నూనెలో వేస్తే యోహాను గారు ఈత కొట్టడం ప్రారంభించారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇక్కడ రాయలసీమలో వేడి వేడి మరుగుచున్న నూనెలో ఏం వేస్తారు? బజ్జీలు వేస్తారు, ఒగ్గాని వేస్తారు. నాకు చాలా ఇష్టం. కానీ అలాంటి మనం వేడివేడిగా మరిగించుకునే ఆ బగోనో లాంటి, ఏమండి, ఆ బగోనోలో నూనె కాదండి, చాలా ఒక పెద్ద విశాలమైన స్థలంలో నూనెను వేసి కొన్ని రోజుల తరబడి కాగబెడతారు. నూనెని మనిషిని వేస్తే అరుస్తూ అక్కడికక్కడే చచ్చిపోతాడు ఆ భయంకరమైన ఆ నెప్పులకు మంటకు. అలాంటిది వృద్ధాప్యంలో ఉన్న యోహాను గారిని ఆ వేడి వేడి మరుగుచున్న నూనెలో వేస్తే అద్భుతం జరిగినారా, యోహాను గారు ఈత కొట్టడం ప్రారంభించారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన మీకు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, ఆయన సెలవు లేకుండా మీ జీవితంలో ఏది జరగకుండాను గాక. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీరు భయపడుకుడి అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన చిత్తం లేకుండా మీ జీవితంలో ఏది జరగదు. 5వ అధ్యాయం కొద్దాం పిల్లలు చూడండి. యోహాను గారు ఆత్మవశుడు.